తిరుపతి నగరంలో కుళ్ళిన మాంసం అంశం తీవ్ర కలకలం రేపుతుంది. ఎక్కడ భోంచేయాలన్నా కూడా నగరవాసులతో పాటు తిరుపతికి వచ్చేటువంటి భక్తులు సైతం భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న దాదాపు టన్ను వరకు కుళ్ళినటువంటి మటన్ మాంసం బయటపడినటువంటి పరిస్థితి. నిన్న కుళ్ళినటువంటి చికెన్ బయటపడింది. మరి రేపేంటి? కనీసం కూరగాయలతో అన్నా తిని బతికేటువంటి పరిస్థితి ఉందా? అది కూడా కలుషితమా అన్నటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజల్లో వ్యక్తం అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు మున్సిపల్ హెల్త్ అటువంటి ఆఫీసరు అవినేష్ గారు ఉన్నారు. సార్, ఏదైతే గడిచిన 2-3 రోజులుగా కూడా మనం చూస్తున్నాం, వరుసగా కూడా ఈ కుళ్ళినటువంటి మాంసం పట్ల ఒక భయం, ఆందోళన చెందేటువంటి పరిస్థితి నగరవాసులు కనబడుతుంది. ఏంటి అంటే ప్రధానంగా ఇదొక మాఫియాగా నడుస్తుందా, లేకపోతే ఎక్కడ లోపం ఉంది తనిఖీలోనేసి అని కూడా కొంత విమర్శలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడాలంటారు? సో మనకి రీసెంట్గా పీపీ చావడి ఈ ఏరియాలో మనకి మోర్ దెన్ హాఫ్ ఏ టన్ను మనకి లభ్యమైంది స్పాయిల్డ్ మీట్. ఏదైతే మనకి డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి డిమాండ్ లేని ప్రాంతాల దగ్గర నుంచి తక్కువ ధరలకు తీసుకొచ్చి ఇక్కడ హోటల్స్కి, రెస్టారెంట్స్కి తక్కువ ధరలకు సప్లై చేసేది. దాంతోపాటు మనకి గడిచిన 2 రోజుల ముందర కూడా ఒక మొబైల్ ఫుడ్ ట్రక్స్ 3 ఏరియాస్లో రన్ చేసే వ్యక్తి దగ్గర కూడా హెవీ క్వాంటిటీలో మనకి అనిమల్ ఫ్యాట్ అండ్ దెన్ నాసిరకమైన కులిపోయిన చెడిపోయిన పదార్థాలు కూడా మనకి లభ్యమయ్యాయి. సో ఇవన్నీ ఆధారంగా మేము రిమైనింగ్ ఏరియాస్లో కూడా చెక్ చేస్తున్నాము. బేసిక్గా మనకి ఈ హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, మెస్లు అన్నీ కూడా లైసెన్స్డ్ వెండార్స్ దగ్గర పర్చేస్ చేయాలి. లైసెన్స్డ్ FSSAI రిజిస్టర్డ్ వెండార్స్ దగ్గర పర్చేస్ చేయాలి. అండ్ ఒకవేళ వాటర్ ఇలాంటివి పర్చేస్ చేస్తుంటే కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆ లైసెన్స్ ఏదైతే మనకి సర్టిఫైడ్ ఉంటుందో వాళ్ళ దగ్గరే మనకి పర్చేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా రేట్లు కొంత తక్కువ, వాళ్ళకి లాభాల కోసము వాళ్ళ రేట్లు తక్కువ వస్తాయని చెప్పేసి అని ఇట్లా ఇల్లీగల్గా తక్కువ రేట్లకి నాసిరకంగా చెడిపోయిన పదార్థాలు అమ్మే వాళ్ళ దగ్గర మాత్రం తీసుకుంటే దాన్ని సివియర్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద ఖచ్చితంగా. అండ్ మటన్, పౌల్ట్రీ, చికెన్ ఇవన్నీ కూడా మటన్ మెయిన్ రెగ్యులేషన్ ఉంది మనకి. మున్సిపల్ కార్పొరేషన్కి స్లాటర్ హౌస్ ఉంది. పర్టికులర్గా మన కార్పొరేషన్కి అధికారికంగా మనకి లీలామాల్ సర్కిల్ దగ్గర స్లాటర్ హౌస్ అనేది ఉంది. ఆ స్లాటర్ హౌస్లో వెటర్నరీ ఆఫీసర్ గారి బృందము సర్టిఫై చేస్తారు. అంటే ఏదైనా మీరు స్లాటరింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ జంతువు ప్రాపర్ కండిషన్లో ఉందా, దానికి డిసీజెస్ ఏం లేవా, దానికి జునోటిక్ డిసీజెస్ కానీ, లేదా అది ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఏమన్నా ఉందా, లేదా అది హ్యూమన్ కన్సంప్షన్కి పనికి వస్తుందా లేదా అనేది వెటర్నరీ ఆఫీసర్ సర్టిఫై చేయాలి ఫస్ట్. చేసినాక ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ దెన్ ఆయన సీలేసి పంపిస్తారు. ఓకే, ఇది మార్కెట్లో అమ్ముకోవచ్చు అని చెప్పేసి. ఆ సీల్ ఉండే పదార్థాలు మాత్రమే వీళ్ళు షాప్స్లో అమ్ముకోవాలి. మనకి లిస్టెడ్గా ఉండే 237 షాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కేవలం ఆ ప్రాంతంలో స్లాటర్ చేసిన దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. రిమైనింగ్ దగ్గర ఎక్కడ కూడా స్లాటరింగ్ అనేది చేయకూడదు. ఒకవేళ ఆ స్లాటరింగ్కి వచ్చిన అనిమల్ ఏదైనా వాటికి సివియర్ ఇల్నెస్ ఉన్నా కూడా, లేదా అవి తినడం వల్ల హ్యూమన్స్కి ఏదన్నా మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ లేదా ఫుడ్ పాయిజన్, కంటామినేషన్ ఇట్లాంటివి ఏదైనా జరిగే అవకాశం ఉంటే ఇమీడియట్గా అనిమల్ అక్కడ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా కాకుండా ఇల్లీగల్గా ఇలాంటి చౌక ధరకి అవైలబిలిటీ అవుతున్న మార్కెట్లో ఈ నాసిరకమైన సెకండ్ గ్రేడ్ ప్రోడక్ట్స్, అంటే వేరే ప్రాంతాల్లో పనికి రాకుండా ఇష్టపడని అవయవాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్లో అవి చెడిపోయిన, కుళ్ళిపోయిన పదార్థాలని రంగులు అద్ది వాటిని మసాలాల్లో పెట్టి ప్రజలకు మాత్రం ఈ క్వాలిటీ లేని ఫుడ్ సప్లై చేస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద. పర్టికులర్గా తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రము, మనకి ఫ్లోటింగ్ పాపులేషన్ 50,000 నుంచి 1 lakh ఉంటుంది. సో తిరుపతిలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా సివియర్ ఇన్సిడెంట్స్ జరిగి వాంతులు, విరోచనాలు వచ్చి ఎవరైనా హాస్పిటలైజ్ అయితే మాత్రము అది ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో వ్యాపారం చేసేటప్పుడు కొంత ధరలు ఎక్కువైనా కూడా ప్రజలు ప్రిఫర్ చేస్తారు. అలాంటిది మనకి కూరగాయల మార్కెట్లో వీటిలో కూడా చెడిపోయిన పదార్థాలని చిన్న చిన్న బండ్లు, హోటల్స్ వీళ్ళందరూ కూడా పర్చేస్ చేసి ఆ కులిపోయిన కూరగాయలతో కూడా చిన్న చిన్న టిఫిన్ స్టాల్స్ లేదా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మీల్స్ పెడతారు కదా, ఇవన్నీ తోపుడు బండ్ల మీద 50 రూపాయలకి, 100 రూపాయలకి ఇచ్చే వాటిలన్నింటిలో కూడా వాడుతున్నారు. అవి కూడా ఐడెంటిఫై అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా సివియర్ యాక్షన్ ఉంటుంది. అంటే ప్రజలకు కూడా అవగాహన ఉండాలి. అంటే అంత తక్కువ ధరలకి 50 రూపాయలకి, 100 రూపాయలకి వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే అది కూడా టేస్ట్ బయట దొరికే పెద్ద రెస్టారెంట్స్లో కన్నా మంచి టేస్ట్లో వాళ్ళు ఇవ్వగలుగుతున్నారంటే వాటిలో ఏదో కల్తీ పదార్థాలు వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో కలుపుతున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోనోసోడియం గ్లూటమేట్ మనకి ఏదైతే టేస్టింగ్ సాల్ట్ అనేది వాడకూడదు. ఆ టేస్టింగ్ సాల్ట్ వాడితే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, బట్ దానివల్ల లాంగ్ టర్మ్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి. సో అవి బ్యాన్ మన దగ్గర, మన మోనోసోడియం గ్లూటమేట్ అది కూడా వాడుతున్నారు చాలా దగ్గరలో. దాంతోపాటు మోతాదు మించి కలర్స్ వాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్స్పెక్షన్లో కూడా ఎన్నో కేసులు బుక్ అయ్యాయి. మనం మోతాదు మించి కలర్స్ వాడటము, ఆ కలర్స్ చాలా కార్సినోజెనిక్, హ్యూమన్స్లో ప్రతి ఆర్గానికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ కలర్స్ తీసుకోవడం వల్ల. దాంతోపాటు ఆయిల్ కూడా మనకి అధిక శాతం వాడి దాన్ని రిపీటెడ్గా దాంట్లో ఉంటే టోటల్ పోలార్ కాంపౌండ్స్ రేషియో అనేది ఇంక్రీజ్ అయిపోయి అలాంటి ఆయిల్ తీసుకుంటే మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. సో మనకి 25 లోపల ఉండాలి టోటల్ పోలార్ కాంపౌండ్స్ రేషియో. అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని తీసుకుంటే ఖచ్చితంగా గుండెకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. సో ఇలాంటి ఆయిల్ వాడటము, లేదా అనిమల్ ఫ్యాట్తో తయారు చేసిన కొవ్వు నూనె
అంటే టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం ఇలాంటివన్నీ వాడి తక్కువ ధరలకి 50 రూపాయలకి 100 రూపాయలకి అమ్ముతున్నారు. తర్వాత ఈ లేయర్స్ కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి టోటల్ వాటి ఎగ్ ప్రొడక్షన్ ఆగిపోయినాక తక్కువ ధరలకి వాటిని 50 రూపాయలకి 60 రూపాయలకి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అట్లాంటి లేయర్స్ తీసుకొచ్చి జబ్బు పడిన కోళ్ళ తీసుకొచ్చి కూడా వాళ్ళు ఇట్లా మార్కెట్లో అమ్మేస్తున్నారు తక్కువ రేట్లకి. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఇలా చీప్ రేట్లకు అమ్ముతున్నాయో ఇవన్నిటి మీద ప్రజలకు అవగాహన ఉండాలా, ప్రజల్లో కూడా మార్పు రావాలా. ఇట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైనా ఐడెంటిఫై అయితే కూడా మాకు రిపోర్ట్ చేస్తే కార్పొరేషన్ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కానీ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడమే కాకుండా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కుళ్ళినటువంటి దాన్ని అంత టేస్టీగా అంటే ఏ రకమైనటువంటి కెమికల్ కలిపేటువంటి పరిస్థితి ఉంటుంది? అంటే వీటిలో స్పైసెస్ డామినేటింగ్ ఫ్లేవర్గా ఉండడానికి స్పైసెస్ ఎక్కువ కలపడము, టేస్టింగ్ సాల్ట్ కలపడము, తర్వాత రిపీటెడ్గా కాచిన ఆయిల్లో వాటిని కాల్చడము, ఎనిమల్ ఫ్యాట్స్ సంబంధించిన ఇవి వాడడము, మోతాదు మించి రంగులు వాడడం, మెయిన్ కలర్స్, తర్వాత ఈ మసాలాలు, ఈ టేస్టింగ్ సాల్ట్ ఇవి వాడారంటే మీకు ఆ తర్వాత వాసన కూడా టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో అండ్ ప్రోడక్ట్స్ వీళ్ళు ఏదైతే మనకి మార్కెట్లో సేల్ కాకుండా బై ద ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ వాళ్ళు షాప్ క్లోజ్ చేసే టైంలో సేల్ కాని ఐటమ్స్ అన్ని కూడా తక్కువ రేటుకి వీళ్ళకి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. లేదా ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైనా చనిపోయిన యానిమల్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిని కూడా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ఆ కలర్స్కి ఆ వాసనకి అట్రాక్ట్ అయ్యి మెయిన్గా స్టూడెంట్స్, స్కూల్ ఏజ్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎక్కువ టేస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి క్వాలిటీ అనేది మర్చిపోయి వీటన్ని ఈ మొబైల్ ఫుడ్ ట్రక్స్ కానీ స్ట్రీట్ సైడ్స్ ఫుడ్స్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువ మక్కువ చూపించి అక్కడికి వెళ్తున్నారు. దానివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే అప్పటికప్పుడు ఏదో ఇమీడియట్గా అక్యూట్ ఇల్నెస్ రావడం కాదు, వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక హార్ట్కి సంబంధించిన కార్డియోజెనిక్, న్యూరోజెనిక్ డిఫెక్ట్స్ కానీ కార్సినోజెనిక్ ఎలిమెంట్స్ ఎన్నో ఉంటాయి దాంట్లో. అవి తీసుకున్న ఆ వేడి పదార్థాలంతా కూడా ప్లాస్టిక్ లాంటి కవర్లో వాడడము, లేదా టీ కప్పులు ప్లాస్టిక్ షీటెడ్ టీ కప్స్లో వేయడము, ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవన్నీ ప్రజలకి అవగాహన ఉండాలా. రెండు అలాంటి ప్రాంతాలకి పిల్లల్ని, స్టూడెంట్స్ని పంపించాము, తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కొంత అవేర్నెస్ అనేది కలిగించాలి. సో ఇలాంటి బయట ఫుడ్స్ అన్ని కూడా రుచికరంగానే బాగుంటాయి కానీ ఆరోగ్యానికి దీర్ఘకాలికంగా అవి నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో తల్లిదండ్రులు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మ్యాక్సిమం ఆ ఇళ్లలోనే ఆరోగ్యకరంగా క్షేమంగా ఉండే ఫుడ్ని వాళ్ళకి సర్వ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ కూడా ఉంది. అవేర్నెస్ కలిగించాలి. ప్రధానంగా ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా ఉన్నది కుళ్ళిన మాంసం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు తిరుపతిలో లభ్యం అవడం ఇది పెద్ద సంచలనం కూడా మారినటువంటి పరిస్థితి. అంటే మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మీరు తదుపరి ఇంక ఏ రకమైనటువంటి చర్యలు ఉండబోతాయి? ఇక్కడ తనిఖీలు కావచ్చు, లేకపోతే రాబో రోజుల్లో ఇంకెలాంటి మీ పర్యవేక్షణ ఉండబోతుంది? సో వీటన్నిటిని కూడా హైలీ పెరిషబుల్ ఐటమ్స్ అంటాం. అంటే పౌల్ట్రీ కానీ, మీట్ కానీ, సీ ఫుడ్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా హైలీ పెరిషబుల్ ఐటమ్స్. అంటే వాటికి హాఫ్ లైఫ్ అనేది, షెల్ఫ్ లైఫ్ తక్కువ. ఆ షెల్ఫ్ లైఫ్ అనేది వీటికి మనకి రూమ్ టెంపరేచర్లో 4 అవర్స్ కంటే ఎక్కువ వాటిని బయట పెడితే కంటామినేట్ అయిపోతాయి. అంటే మన కంటికి కనపడకపోయినా, వాసన రాకపోయినా, రంగు మారకపోయినా కూడా వాటిలో బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్, మోల్డ్స్ ఇవన్నీ గ్రో అయిపోతాయి. సో ఇటువంటివి హ్యూమన్స్ తీసుకుంటే వెంటనే వాళ్ళకి డయేరియా, తర్వాత వాంతులు రావడము, తర్వాత సివియర్గా బాడీ డిహైడ్రేషన్ అయిపోవడం, ఫీవర్ రావడం, అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటే హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ప్రజలకి బయట కనపడదు. ఎందుకంటే ఈ పైన ఓవర్గా ఇందాక చెప్పినట్టు మసాలాలు అండ్ కలర్స్ వేయడం వల్ల ఇవన్నీ తెలియదు. సో ఇటువంటి నాసిరకమైన ఫుడ్స్ మనము తీసుకున్నప్పుడు బాడీ మొత్తం మనకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో మనం అవన్నీ కూడా అవాయిడ్ చేసి మ్యాక్సిమం ఇళ్లలోనే చేసుకునే విధంగా ఇంట్లో తల్లిదండ్రులు అనేది అవేర్నెస్ తీసుకురావాలి. ఇన్ని రైడ్స్ చేస్తున్నాము, ఇన్ని ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము, అయినా కూడా ప్రజల్లో కొంత కూడా చేంజ్ రావట్లేదు. భవిష్యత్తులో కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మేము కలిసి ఫ్రీక్వెంట్గా మంత్లీ అట్లీస్ట్ 3 to 4 times మెయిన్ ఈ సప్లైస్, అంటే ఈ సప్లై చేసే మార్కెట్స్ ఉన్నాయి మనకి. మెయిన్ ఇందాక మటన్ మార్కెట్ ఏదైతే పీపీ చౌడి ఉందో అది, తర్వాత లీలామాల్ సర్కిల్ దగ్గర కూడా ఒక ఫిష్ మార్కెట్ ఉంది, తర్వాత నారాయణపురం దగ్గర ఒక ఫిష్ మార్కెట్ ఉంది, అండ్ కూరగాయలకు సంబంధించి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ యార్డ్ ఉంది, రైతు బజార్కి సంబంధించి కూరగాయల మార్కెట్ ఉంది. ఇవి దాదాపు తిరుపతిలో మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్కి, హోటల్స్కి సప్లై చేసేవి. సో మెయిన్ ఇలాంటి వాటికి ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తే వాళ్ళల్లో కూడా భయం వచ్చి చేంజ్ వస్తుంది. ప్రజల్లో కూడా ఇట్లాంటి ఇన్స్పెక్షన్స్ చేయడము, ఇవన్నీ వాళ్ళు చూడడం కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో రెగ్యులర్గా అయితే మన శానిటేషన్ స్టాఫ్, ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కూడా ఇంకటి నుంచి ఖచ్చితంగా మంత్లీ 2 or 3 or 4 times అయినా కూడా, వీక్లీ వన్స్ అన్నా కూడా మనం రైడ్స్ చేస్తాం. ప్రధానంగా అధికారులు మాత్రం పర్యవేక్షణ అనేది మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. ఏదైతే ఒక 100 రూపాయలకు బిర్యానీ వస్తుందంటే దానికి వచ్చేటువంటి ఆ క్వాంటిటీ ఏంటి, అసలు దాంతో నాణ్యత ఎంత మాత్రం ఉంటుందన్నది కూడా ప్రజలు బాగా అధ్యయనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తక్కువ ధర ఉందనేసి అని చెప్పి కొనుక్కొని ఆ రుచి తినడానికి అద్భుతంగా ఉందనుకొని తమ ఆరోగ్యాలు పాడు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక అవేర్నెస్ కలగాలంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రాబో రోజుల్లో కూడా మరింత స్థాయిలో ఏదైతే ఈ యొక్క మాంసం కావచ్చు, ఇటు వెజిటేబుల్స్, ప్రతి వస్తువు కూడా ఎవరు విక్రయిస్తున్నారు, ఎవరు కొనుగోలు చేస్తున్నారు అన్నటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉండబోతున్నట్టు కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.